న్యాచురల్గా బరువు తగ్గాలి అని అనుకునే వారందరికీ, సన్నబడాలి అనుకునే వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ జ్యోతిబాబు. వెల్కమ్ టు కేజీ హెల్దీ టిప్స్. న్యాచురల్ అనే పదాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నాకు చాలా ఇష్టం అయిపోయింది న్యాచురల్గా ఉండడం. పెద్దవాళ్ళు ఏదైనా మనం తప్పు చేస్తే అంటారు కదా, ఉన్నది ఉన్నట్టు చెప్పు అని. అదేనండి, న్యాచురల్ పద్ధతితో మనం వెయిట్ లాస్ అవ్వాలి, మనం సన్నబడాలి, మన ఆరోగ్యం చక్కగా ఉండాలి అంటే అన్నిటికన్నా న్యాచురల్ పద్ధతిలో వెయిట్ లాస్ అవ్వడం, స్లిమ్ అవ్వడం, మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా మంచిదండి. 2017-18లో నా వెయిట్ 84 to 85 ఉండేది. చాలామంది అనేవారు, మీరు డ్యాన్స్ మాస్టర్ కదా, మీరు డ్యాన్స్ చేస్తుంటారు కదా, మరి మీరు ఎందుకు వెయిట్ లాస్ అవ్వరు అని. అప్పుడు నేను నాకు ఇష్టమైన లైఫ్లో ఉండేవాడిని, నాకు ఇష్టమైనట్టు ఉండేవాడిని కాబట్టి నా వెయిట్ అప్పుడు 84 ఉండేది. కానీ ఇప్పుడు లాస్ట్ టైం చెక్ చేసుకున్నప్పుడు 79.05 grams, 79 kgs ఉన్నాను. ఈ మధ్యకాలంలో చాలా మార్పు నాలో కలిగింది. ప్రకృతిని చూసి, న్యాచురల్ పద్ధతిని చూసి, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం, వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల నా హెల్త్కి ఎంతో ప్లస్ అయ్యింది. చెప్పాను కదా, లాస్ట్ మే, జూలైలో నేను డైట్ పాటించి స్లిమ్ అవ్వడం, అందరూ నాకు అడగడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సార్ మీరు ఎలా స్లిమ్ అయ్యారు, బ్రదర్ నువ్వు ఎలా స్లిమ్ అయ్యావు, ఎలాగ వెయిట్ లాస్ అయ్యింది. అందుకే నేను ఈ 10 days ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నా అంటే ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో, వెజిటేబుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్ జ్యూసెస్. నిజమండి, అది మన ఆరోగ్యానికి చాలా 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 మంచిది. అందుకే మీ అందరికీ న్యాచురల్గా సన్నబడాలి, న్యాచురల్గా బరువు తగ్గించుకోవాలి అని ఈ వీడియోస్ని నేను 10 daysలో ప్రతి ఒక్క వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోస్తో నాకు లాభం ఎప్పుడో వస్తుందండి, కానీ మీ అందరికీ లాభం చేకూరాలని, మీ అందరికీ ఈ వీడియోస్ చూసి మీ అందరూ కూడా డైట్ని ఫాలో అయ్యి దేవుడు మనకిచ్చిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలని కోరుకుంటున్నాను. ఈ 10 days ఛాలెంజ్లో 7 days చాలా చక్కగా మంచి డైట్లతో కంప్లీట్ చేశాను. 8th dayకి రీచ్ అయ్యాను. ఈరోజు కూడా ఒక స్పెషల్ డైట్ను ఫాలో అవుతున్నాను. 1 liter వాటర్ బాటిల్తో ఇవాళ డేని స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ డైట్ నేను డిఫరెంట్గా ప్లాన్ చేశాను. ఇవాళ డే అంతా నేను ఓన్లీ వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకుంటాను. మధ్యాహ్నం లంచ్ 2 rotis, నైట్ 2 rotis, మిగతా డే అంతా వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకుంటాను. ఏమేమి వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకుంటున్నానో మీకు వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళి అక్కడ వాక్ చేసి వచ్చి వెజిటేబుల్ జ్యూస్తో మీ ముందుకు వస్తాను. నమస్తే ఫ్రెండ్స్, గ్రౌండ్కి వచ్చేసాను. ఇవాళ డే అంతా వెజిటేబుల్ జ్యూసెస్తో మనం మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వాక్ని కంటిన్యూ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడే గ్రౌండ్ నుండి ఇంటికి వచ్చాను. ఇవాళ గ్రౌండ్లో 5 rounds వాక్ చేశాను. చలికాలం కాబట్టి 3 to 4 rounds చేస్తే తెలియడం లేదు కాబట్టి ఇవాళ 5 rounds వాక్ చేశాను. వెంటనే ఇంటికి వచ్చి స్పెషల్ జ్యూస్ రెడీ చేసుకున్నాను. అదే కాకరకాయ జ్యూస్. చాలా కష్టం ఈ జ్యూస్ తాగడం, కానీ తాగాలి. చిన్నప్పుడు అమ్మ చెప్పేది, వారం ఒకసారైనా చేదు తినాలి, చేదు తాగాలి అని. కాకరకాయని మనం ఫ్రై చేస్తే టేస్ట్గా ఉంటుంది, కానీ ఇలా జ్యూస్లో తాగితే చాలా కష్టమని నేను కాస్త తాటి బెల్లాన్ని వేసాను. షుగర్ పేషెంట్స్ మాత్రం ఎటువంటి బెల్లం వేసుకోకుండా ప్యూర్గా తాగితే షుగర్ పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. వీక్లీ 3 days తాగండి, ఒక 1 month కంటిన్యూ తాగండి, మీ షుగర్ ఎంత కంట్రోల్లో వస్తుందో మీరే చూస్తారు. ఇంకా జ్యూస్ ఉంది. ఇవాళ డే అంతా వెజిటేబుల్ జ్యూసెస్తో కంటిన్యూ చేస్తానని మీకు చెప్పాను కదా, అందులో భాగంగా కాకరకాయ జ్యూస్. తాగడం మాత్రం కష్టం, కానీ తాగాలి, మన హెల్త్ కోసం అండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఫ్రెష్ అప్ అయ్యి మరొక వెజిటేబుల్ జ్యూస్తో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. మరొక మంచి జ్యూస్తో మీ ముందుకు వచ్చాను. టొమాటో ఆనపకాయ జ్యూస్. ఈ జ్యూస్ తలక బెనిఫిట్స్ మీ అందరికీ తెలుసు. ఆనపకాయ, టమాటో 2 వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్. మరి హనీ లెమన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రతిరోజు ఫ్రూట్స్ మిక్స్ చేసేవాడిని. ఇవాళ మాత్రం ఫ్రూట్స్ మిక్స్ లేకుండా ప్యూర్గా వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, జ్యూస్ కంప్లీట్ అయింది. మళ్ళీ మనం లంచ్లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 2 o'clock అవుతుంది. మార్నింగ్ 8:30కి కాకరకాయ జ్యూస్ తీసుకున్నాను. తర్వాత 11 o'clockకి ఆనపకాయ టొమాటో జ్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు 2 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఏం తీసుకోలేదు. ఇప్పుడు 2 రోటీస్తో నా లంచ్ చేస్తున్నాను. వెజ్ మిక్స్ కర్రీ ఇవాళ స్పెషల్గా నేనే కుక్ చేశాను. మరొక వెజిటేబుల్ జ్యూస్ తీసుకొని నైట్ మళ్ళీ 2 రోటీస్తో ఇవాళ డే అంతా కంప్లీట్ అయితే 8th డే ఫుల్ఫిల్గా కంప్లీట్ అవుతుంది. ఇంకా 2 days మాత్రమే నా చేతిలో ఉంది. నేను నా ఛాలెంజ్ విన్ అవ్వడానికి డ్యాన్స్గా చెప్తున్నాను. ఎలా అయినా విన్ అయ్యి వెయిట్ లాస్ అయ్యి మీకు చూపిస్తాను. ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ కాకరకాయ జ్యూస్, తర్వాత ఆనపకాయ టొమాటో జ్యూస్, తర్వాత మధ్యాహ్నం లంచ్లో 2 రోటీస్ మిక్స్ కర్రీ. మరి ఇప్పుడు మళ్ళీ ఒక మంచి వెజిటేబుల్ జ్యూస్తో మీ ముందుకు వచ్చాను. క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అందరూ డైరెక్ట్గానే తీసుకుంటారు. తాగడానికి కూడా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ డే అంతా వెజిటేబుల్ జ్యూసెస్తో చాలా చక్కగా గడిచిపోయింది. నైట్ డిన్నర్లో కలుద్దాం. ఇప్పుడు టైం 9 అవుతుంది, డిన్నర్ టైం. ఇవాళ డే అంతా వెజిటేబుల్ జ్యూస్తో, మధ్యాహ్నం 2 రోటీస్తో, ఇప్పుడు మళ్ళీ 2 రోటీస్తో నా డిన్నర్ని కంప్లీట్ చేయబోతున్నాను. మరి ఇవాళ డే అంతా చాలా చక్కగా మన డైట్ ప్లాన్ కంప్లీట్ అయ్యింది. రేపు అండ్ ఎల్లుండి ఇంకా 2 days మాత్రమే నాకు టైం ఉంది, 9th and 10th. ఈ 2 daysలో ఎలా అయినా నా ఎయిమ్కి నేను రీచ్ అవ్వాలని మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఇదిగో 2 రోటీస్తో డిన్నర్ని స్టార్ట్ చేస్తున్నాను. రోటీలోకి ఫ్రై, మిక్స్ వెజ్ కుర్మా. నేనైతే అస్సలు అనుకోలేదు 2 రోటీస్తో నా కడుపు ఫుల్ ఫీల్ అవుతుందని. మధ్యాహ్నం కూడా 2 రోటీస్ తిన్న వెంటనే చాలా చక్కగా కడుపు ఫుల్ ఫీల్ అయ్యింది. ఇప్పుడు కూడా 2 రోటీస్ తింటున్నాను. చాలు ఫ్రెండ్స్ ఇంతకీ. నా డిన్నర్లో అయినా అయితే మధ్యాహ్నం పూట రోటీ తిన్నా 5 to 6 రోటీస్ తినేవాడిని. కానీ ఇప్పుడు 2 రోటీస్ తింటే చాలు అనిపిస్తుంది. ఈ 10 days జర్నీలో నాకు నేను మారాను, అలాగే మీ అందరూ మారాలి. న్యాచురల్ పద్ధతిలో వెయిట్ లాస్ అవ్వాలని చాలామంది మీకు చెబుతూ ఉంటారు. కానీ నేను మీకు చూపిస్తున్నాను న్యాచురల్గా, ఉన్నది ఉన్నట్టుగా న్యాచురల్గా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో మీకు చూపించడానికే ఈ నా ప్రయత్నం. మీ అందరూ నా వీడియోస్ చూసి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశతో, విశ్వాసంతో ముందుకెళ్తున్నాను. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ. యువర్ జ్యోతిబాబు, క్రేజీ హెల్తీ టిప్స్.